భోజనం తర్వాత చెప్పడం కష్టమే, వినడం కూడా కష్టమే. కాబట్టి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నించాం. ఈ మధ్యాహ్నం వేళ అపోస్తలుల కార్యాల గ్రంథంలో ఉన్న కొన్ని అంశాలను మనం ధ్యానం చేసుకొచ్చాం. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 4 పేర్లు చెప్పుకోవచ్చు అనుకున్నాం. ఒకటి, అపోస్తలులు చేసిన పనులు ఉన్నాయి కాబట్టి అపోస్తలుల కార్యాలు అంటారని. మాత్రమే కాకుండా దేవుని ఆత్మ ద్వారా జరిగించిన అనేకమైన కార్యాలు ఉన్నాయి కాబట్టి ఈ గ్రంథాన్ని ఆత్మ కార్యాల గ్రంథం అంటాము, అనొచ్చు అని చెప్తున్నాం. మూడవదిగా, సంఘం ద్వారా జరిగిన కార్యాల వివరాలు ఉన్నాయి కాబట్టి సంఘ కార్యాల గ్రంథం అని కూడా చెప్పొచ్చు అని చెప్తున్నాం. నాలుగవదిగా, ప్రార్థన ద్వారా జరిగిన కార్యాల వివరాలు ఇందులో ఉన్నాయి కాబట్టి దీనిని ప్రార్థన కార్యాల గ్రంథం అని కూడా అనవచ్చు. కాబట్టి అపోస్తలుల కార్యాల గ్రంథానికి మరొక పేరు ఏమని పెట్టచ్చు అంటే ప్రార్థన కార్యాల గ్రంథము. ప్రార్థన చేస్తూ ఉండగా వారు పొందుకున్నటువంటి గొప్ప దీవెనలు, ప్రార్థన చేస్తూ ఉండగా వారు చేసినటువంటి గొప్ప కార్యాల వివరాలు అపోస్తలుల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. ఈ మధ్యాహ్నం వేళ ప్రార్థనను గురించినటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మనం చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం. మరునాడు వారు ప్రయాణమై పోయి పట్టణములకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కెను. 11వ అధ్యాయం 5వ వచనం చూడండి. 11వ అధ్యాయం 5వ వచనం. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని. వెరీ గుడ్. ఈ మధ్యాహ్నం వేళ దేవుని పిల్లలమైన మనము ప్రార్థన చేయుచుండగా జరిగే అనుభవాలు, ప్రార్థన చేసేటప్పుడు మన జీవితంలో పొందుకునే కొన్ని ఆశీర్వాదాలను గురించి మనం ఈ మధ్యాహ్నం వేళ ధ్యానం చేద్దాం. ఓకేనా? ఒక దైవ సేవకుని అడిగారు, అయ్యా మీ సంఘంలో ఎంతమంది వస్తారు ఆదివారం అంటే? ఎంతమంది చెప్పాడట? 400 మంది చెప్పారు. ఎంతమంది? 400. నియామక కూడికలు, బైబిల్ క్లాస్కి, ఆ తర్వాత మరి స్క్రీన్ మీటింగ్, కాటేజ్ మీటింగ్స్, గృహ కూడికలు, వీటికి ఎంతమంది వస్తారు అంటే ఒక 0 కొట్టేయండి అన్నాడు. ఒక 0 కొట్టేస్తే ఎంతమంది? 40 మంది. మరి శనివారం రాత్రి విజ్ఞాపనకి మరి విజ్ఞాపనకి ఎంతమంది వస్తారండి అని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పాడట ఇంకో 0 కొట్టేయండి అన్నాడు. ఎంతమంది అన్నారు? ఆదివారం 400, వార కూడికలకు 40 మంది, ప్రార్థన కూడికలకు 4. సంహౌ దేవుని పిల్లలైన మన జీవితంలో ప్రార్థనకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, ప్రార్థనలో ఉన్నటువంటి బలాన్ని మనం గుర్తించలేకపోతా ఉన్నాం. ఈ మధ్యాహ్నం వేళ విశ్వాసమైన మనము ప్రార్థిస్తూ ఉండగా, భక్తులైన పేతురు అంటున్నాడు, నేను ప్రార్థించుచుండగా, నేను ప్రార్థన చేస్తూ ఉండగా, తన జీవితంలో కలిగినటువంటి అనుభవాలు, ఒక విశ్వాసికి ప్రార్థన చేస్తూ ఉండగా జరిగేటటువంటి దీవెనల వివరాన్ని మనం అధ్యయనం చేద్దాం. చూడండి, నాతో పాటుగా లూకాసు వార్త 9వ అధ్యాయం చూడండి. లూకాసు వార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదువుతున్నాం. 9:29. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనిపై గడగడగా మెరిసెను. ఎవరి గురించి రాబడింది? ఎవరి గురించి రాబడింది? ఆయన ప్రార్థించుచుండగా అంటే సాక్షాత్తు యేసు ప్రభువు వారే
ఆయన ముఖం మారిపోయింది. శిష్యులు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమని అడిగారో తెలుసా? ప్రభువా, నువ్వు చాలా అద్భుతమైన బోధకుడివి, నువ్వు బోధ చేస్తా ఉంటే, కొండ మీద ప్రసంగం చేస్తా ఉంటే ప్రజలు ఎంతో మంది వినేవాళ్ళు, నువ్వు చెప్తున్న బోధలకి ఆశ్చర్యం కలుగుతుంది, మాకు కూడా బోధ చేయడం ఏంటో నేర్పించు అని అడగా. శిష్యులు ఏమన్నాడు? మాకు బోధ చేయడం, ఫుల్ పిట్ మీద మైక్ పట్టుకొని గొప్పగా బలంగా మంచి ఉద్యమం కలిగేలాగా బోధ ఎలా చేయాలో, మెసేజ్ ఎలా సిద్ధం చేసుకోవాలో కదా, ప్రజలకు ఉత్సాహం కలిగేలాగా మంచి ప్రసంగం ఎలా చేయాలో ప్రభువా మాకు నేర్పించు అని అడగలా. ఏమని అడిగారు? ప్రభువా, మాకు ప్రార్థన నేర్పించు. ఎందుకని అడిగారు? యేసయ్య జీవితం ప్రార్థనా జీవితం. పగలంతా బోధిస్తాడు, రాత్రంతా ప్రార్థిస్తాడు. ఆయన ఎప్పుడు చూసినా ప్రార్థనలో కనిపిస్తాడు. కాబట్టి ఇప్పుడు నా దగ్గరికి మీరు లెక్కలు నేర్చుకోవడానికి రావాలనుకోండి, నాకేం రావాలి? ఫస్ట్ లెక్కలు రావాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తామంటే ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళ దగ్గరికి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చే శిష్యులు మాకు ప్రార్థన నేర్పించు అని ఎందుకు అడుగుతారంటే ఆయన అద్భుతమైన ప్రార్థనాపరుడు. ఆయన జీవితం అంతా ప్రార్థనతో నిండి ఉన్న జీవితం. ఇదిగో రూపాంతరపు కొండ మీద పెట్టారు. యేసయ్య ప్రార్థన చేయుచుండగా ఆయన ముఖ రూపము మారిపోయింది. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా మంది సోదరులు ఉన్నారు, ఇక్కడ చాలా మంది సోదరులు ఉన్నారు. విశ్వాసుల ముఖాలు, క్రైస్తవ జీవితంలో ఉన్న ముఖ రూపాలు మార్పు చెందాలి అంటే, రూపాంతరం చెందాలి అంటే మీరు ఏం చేసినా మీ ముఖాలు మారవు, నా ముఖం మారదు. కేవలం ప్రార్థన చేయుచుండగా ఒక విశ్వాసి జీవితంలో ముఖము రూపము మారుతుంది, మారిపోయింది. పాత రోజుల్లో సహోదరులు అయిన ఫెయిర్ అండ్ లవ్లీ అని ఒక అడ్వర్టైజ్మెంట్ గుర్తుందమ్మా మీకు? తెలుసా? దాని మీద 7 బొమ్మలు ఉంటాయి కదా, 7 ఫిగర్స్ ఉంటాయి. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, సెవెంత్ డే, 7వ రోజు. ఫస్ట్ డే 1వ రోజు దగ్గర బొమ్మ ఒక అమ్మాయి బొమ్మ ఉంది. ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. 2వ రోజు కొంచెం తెల్లగా ఉంటుంది. 3వ రోజు ఇంకా తెల్లగా ఉంటుంది. 7వ రోజు వచ్చేటప్పటికే లైట్ లాగా ఉంటుంది, వెలుగుగా ఉంటుంది. అది ఆ డబ్బా మీద చాలా మంది మళ్ళీ చూసి ఏం చేస్తారు? నా ముఖమే అనుకొని ఎన్ని డబ్బాలు కొనుక్కున్నా మీ ముఖం మారదు, ఎన్ని ట్యూబ్లు వాడినా మన రూపాలు మన ముఖాలు మారవు. కానీ ఏంటంటే అది ఊరికిన ఉదాహరణ, అది ఊరికిన భౌతికంగా ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రకటన అంతే. కానీ విశ్వాసమైన మన జీవితాలు కూడా ముఖ రూపం మారాలి. భౌతికమైన రూపం కాదు, కనిపించే రూపం కాదు. విశ్వాసుల జీవితాల్లో ఆత్మ సంబంధమైన రూపం ప్రతిదినం మారాలి. మీరు చిన్నపిల్లలు చదువుకుంటున్నారు, ఆ చదువుకునే పుస్తకాల్లో రూపాంతరం అంటారు కదా. రూపాంతరపు కొండ మీద ముఖం మారిపోవడాన్ని ఏమంటారు? రూపాంతరం. ఆ రూపాంతరం అనే అంశం క్రింద ఒక అద్భుతమైన లెసన్ ఉంటుంది. 7వ తరగతి 6వ తరగతి నేను చదువుకునేటప్పుడు దానికి కూడా ఉందేమో నాకు తెలియదు. టీచర్స్ ఎవరైనా ఉంటే చెప్పచ్చు. ఏం లెసన్ ఉంటుంది తెలుసా? ఏం పాఠం ఉంటుంది తెలుసా? కప్ప జీవితం అని పెడతారు. ఎవరి జీవితం? కప్ప జీవితం ఉందా? ద లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్, లైఫ్ సైకిల్ ఆఫ్ ఫ్రాగ్, కప్ప జీవితం. కప్ప ఎక్కడి నుంచి మొదలైంది? గుడ్డు, ఎగ్స్ కదా, నీళ్ళలో ఎగ్స్. గుడ్డులో నుంచి చిన్న తోక మీద నుంచి చెవులు, ఎన్నో రకాల బొమ్మలేసి ఆఖరిగా ఏం రూపం వచ్చింది? సంపూర్ణంగా ఒక కప్ప రూపం వచ్చింది. విశ్వాస జీవితంలో మన జీవిత అనుభవాలు ఎట్లా ఉండాలంటే, ఈ సంవత్సరం ఎలా ఉన్నామో నెక్స్ట్ ఇయర్ ఎలా ఉన్నామో ఆ తర్వాత సంవత్సరం ఎప్పుడు చూసినా ఒకే రకంగా విశ్వాస జీవితం ఉండకూడదు. ప్రభువుని నమ్ముకొని 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకొని ఎన్నో
జీవితం రూపాంతరం చెందాలి, సంపూర్ణత్వంలోకి రావాలి. భక్తులైన పౌలు గలతీయులకు అన్నాడు, క్రీస్తు ప్రభువారి స్వారూప్యం మీలో కలగడం కోసం మళ్ళీ నేను మీకోసం ప్రసవ వేదన పడినంత కష్టమవుతుంది. పుట్టినోడు పుట్టినట్టుగానే ఉంటే, ప్రభు నమ్ముకున్న విశ్వాసి అప్పట్లానే ఉంటే కుదరదు, రూపాంతరం చెందాలి. ఇంకొక ఉదాహరణ కూడా మనం చదువుకునే టెక్స్ట్ బుక్స్ లో కనిపిస్తుంది. ఏంటి ఉదాహరణ అంటే గొంగళి పురుగు కదా. గొంగళి పురుగు ఏమంటారు? క్యాటర్పిల్లర్ అంటారు. ఈ గొంగళి పురుగు చాలా మురికిగా, వెగటుగా, చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది. అది భూమి మీద ఉంది, దొరక పుట్టింది, చాలా వెగటుగా కనిపిస్తుంది. ఎలర్జీ అంటారు కదా. కానీ ఒక 3 వారాల సమయం అది ఒక మల్బార్ చెట్టు లోపలికి వెళ్ళింది, ఆకులు తినింది. 3 వారాలు ఎవరికి కనబడదు, 3 వారాల తర్వాత అది ఎలా బయటకు వస్తుంది తెలుసా? మనం చూసారంటే అది బయటకు వచ్చినప్పుడు రెక్కలు చాపింది. ఇక కింద ఉన్నది ఎప్పుడు అంతకుముందు మీరు నెట్టినా ఎడలేదు గొంగళిగా ఉన్నప్పుడు, కానీ అది సీతాకోక చిలుకగా బటర్ఫ్లైగా మారిన తర్వాత దాన్ని మీరు పట్టుకొని భూమి మీద పెట్టినా ఉండదు. విశ్వాస జీవితంలో క్యాటర్పిల్లర్ ఎక్స్పీరియన్స్ లో నుంచి బటర్ఫ్లై ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళాలి. గొంగళి పురుగు అనుభవం నుంచి ఎగిరే బటర్ఫ్లై అనుభవం నుంచి వెళ్ళాలి. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా అదే భక్తి, అదే విధానం, అదే జీవితంలో ఉండటానికి కుదరదు. ఎప్పుడు జరిగింది ఈ ప్రక్రియ? ఇదిగో క్యాటర్పిల్లర్ అంటే ఈ గొంగళి పురుగు లోపలికి వెళ్ళి దాక్కుని 3 వారాలు ఉన్నట్టుగా విశ్వాస జీవితంలో ప్రతి విశ్వాసి అనుభవంలో ప్రార్థన చేస్తూ ఉండగా ఒక విశ్వాసి యొక్క అనుభవం మారింది. మనం చూద్దాం, చూడండి. భక్తులైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమా పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం, చూడండి. 12 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు ఇదిగోండి ఏం మాట్లాడమా, మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం పొందింది. ఇక్కడ 3 మనసులు చెప్పారమ్మా. ఎన్ని మనసులు? నా వేడి చూసారండి, 3 మనసులు. ఒకటి, మీ మనస్సు మారి మార్పు చెందిన మనసు ఉండాలి. విశ్వాసులకి ఏం మనసు ఉండాలమ్మా? మార్పు చెందిన మనసు ఉండాలి. నెంబర్ 2, విశ్వాసులకి నూతనమైన మనసు ఉండాలి. అంటే ప్రభువుని నమ్ముకున్నప్పుడు మార్పు చెందాం, యూటర్న్ తీసుకున్నాం కదా. ఇక పాపపు జీవితం వద్దు, ఈ చెడ్డ జీవితం వద్దని ప్రభువు నమ్ముకున్నప్పుడు మారాం. విగ్రహాలు కొందరు విడిచిపెట్టారు, చెడ్డ అలవాట్లు కొందరు విడిచిపెట్టారు, రకరకాలైనటువంటి దుష్ట జీవితాన్ని విడిచిపెట్టి ఒక యూటర్న్ మలుపు తిరిగింది. అదే విశ్వాసం అంటే, అదే రక్షణ అంటే, అదే క్రొత్త జీవితం అంటే. అది మార్పు చెందిన మనసు. మార్పు చెందిన మనసు నూతనం అవ్వాలి, క్రొత్తదిగా మారాలి, క్రొత్తదిగా మారాలి. మీరు చెప్పండి, అంతకు ముందు వాక్యం అంటే ఇష్టం ఉండదు, ఇప్పుడు వాక్యం అంటే ప్రేమ కలగాలి. అంతకుముందు సినిమాలు అంటే ఇష్టం, ఇప్పుడు దేవుని సన్నిధి అంటే ఇష్టం ఉండాలి. మారు మనసు పొందిన తర్వాత మనసులో కొత్త రుచి. ఉదయం ఒక బిడ్డ పుట్టాడు అని ఎలా తెలుస్తుందంటే ఆ బిడ్డ పాలు కోసం వెతుకుతాడు. దేవుని పిల్లలు కొత్తగా జన్మించారంటే నూతనమైన పాలు అనే వాక్యం కోసం, దేవుని పిల్లల సహవాసం కోసం ఎక్కడ నీ వెతుకులాడితే ఆ వ్యక్తి నిజంగా విశ్వాసంగా మార్చబడినట్టు. కాబట్టి నూతనమైన మనసు. 3వదిగా చెప్తున్నాడు రూపాంతరం చెందిన మనసు. రోమా పత్రికని 3 భాగాలుగా చేయొచ్చు. ఎన్ని భాగాలుగా? 3 భాగాలు. రోమా పత్రిక యొక్క సారాంశం ఏంటంటే, ఒక కోర్టులో ఎక్కడ కోర్ట్ సౌండ్
కొంచెం క్లారిటీ పెట్టుకోవాలి. అర్థమవుతుందా మీకు? అర్థం కాలేదా? కోర్టులో అంటే న్యాయస్థానంలో మనం కానీ నిలబడ్డాం అనుకోండి, దేవుడు జడ్జి లాగా కూర్చున్నాడు అనుకోండి. దేవుడు జడ్జి, మనం ఫోన్లో నిలబడ్డ ఖైదీ. దేవుడు ఏమడుగుతాడంటే, అరే నువ్వు నన్ను ఎందుకు నమ్ముకోలేదు, నువ్వు నన్ను ఎందుకు విశ్వాసం ఉంచలేదు అని అడిగాడు అనుకోండి. అప్పుడు మీరేం చెప్తారు? ఎవరైనా నమ్ముకోవాలా? వాళ్ళు చెప్పిన ఆన్సర్ ఏంటి? ఏమని చెప్పి పంపించుకోవచ్చు దేవుడి దగ్గర నుంచి? ఏం చెప్పచ్చు అంటే, నువ్వు నాకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు, నేను ఎలా అనుకోవాలి అనవచ్చు. అనవచ్చు ఒక వ్యక్తి. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఒరే బుద్ధి జడ్జి స్థానంలో ఉన్నాడు ఆయన. సౌండ్ కొంచెం తగ్గించు, మీకు నా పదాలు నా భావాలు కొంచెం తగ్గించిన సౌండ్ తగ్గించు. స్పష్టంగా పెట్టు, కొంచెం తగ్గించు కదా. ఓకే, ఇప్పుడు క్లియర్ ఉన్నామా? బేస్ తగ్గించుకోవాలి, క్లారిటీ ఇచ్చు. ఓకే, దట్స్ గుడ్. ఇంకా కష్టపడుకో. చూడండి, జడ్జి స్థానంలో ఉన్న దేవుడికి మానవుడు చెప్పే ఆన్సర్ ఏంటంటే, నువ్వు నాకు తెలియదు కదా, నేను ఎట్లా నమ్మాలి అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే, ఒరే బుద్ధిహీనుడా, నీ చుట్టూ ఉన్న సృష్టి, నీ చుట్టూ ఉన్న సృష్టి, ఈ సృష్టిని చూస్తే దేవుడు ఎవరో నీకు అర్థం కాలేదా? దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే లోపలికి చూడండి. మీకు తెలిసి ఉన్నారు కదా, 1వ అధ్యాయం, రోమపత్రిక 1వ అధ్యాయం 19లో వచ్చిన రోమపత్రిక 1:19 చూద్దాం. ఎందుకనగా దేవుని గూర్చి తెలియ శక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరచను అంటే తెలిసేలాగా చేశాడు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నది కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అర్థం కాలేదు కదా మీకు? దాని అర్థం ఏంటంటే, దేవుడు జడ్జిగా కూర్చున్నాడని చెప్పాడు కదా, మానవుడు బోధలో ఉన్నాడు కదా, మానవుడు ఆన్సర్ ఏం చెప్పాడంటే, నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. అంటే దేవుడు అంటున్నాడు, దేవుడి గురించి చెప్ప శక్యమైనది ఏదో, అంటే దేవుడి గురించి నువ్వు తెలుసుకోవడానికి ఏది సాధ్యమో అది సృష్టించబడిన వస్తువులు, చుట్టూ ఉన్న సృష్టించబడిన వస్తువులు ఉన్నాయే, ఆ వస్తువులను చూడటం వలన దేవుడు తనను గురించి తాను వెల్లడి చేసుకున్నాడు, బయలుపరుచుకున్నాడు, తెలియజెప్పుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, సూర్యుడిని చూస్తే దేవుడు సూర్యుని లాంటి వాడు అని మనకు అర్థమైంది. ఇంకా ఈజీగా చెప్పుకోవాలంటే, ఈ గోడ కనుక దేవుడు ఉన్నాడు అనుకోండి, అక్కడ కనిపిస్తున్నాడా? కానీ దేవుడు ఉన్నాడు. ఆయన అంటాడు, నేను మీ దేవుడిని, మీరు నన్ను నమ్ముకోండి అంటాడు. మీరు నమ్ముతారా? మీరు అంటారు, మాత్రమే నువ్వు దేవుడు అని. సో ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, ఆ గోడ అవతల వైపు నుంచి సూర్యుడిని పంపించాడు. సూర్యుడు కనిపిస్తున్నాడు. ఎలా ఉన్నాడు? చాలా వేడిగా ఉన్నాడు, తీక్షణంగా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు. సూర్యుడిని లాంటి వాడిని. మీకు అర్థమైందమ్మా? సూర్యుడు దేవుడు కాదు, దేవుడు సూర్యుని లాంటి వాడు. అక్కడేం రాబడింది? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తి, దైవత్వము, ఇవన్నీ జగదుత్పత్తి మొదలుకొని చేయబడిన వస్తువులను చూడటం వలన మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం సూర్యుడిని చూసి నిజంగా దేవుడు ఉన్నాడు పక్కన, అందుకనే సూర్యుడిని పంపించాడు నాన్న. కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ మర్చిపోయాం. ఇప్పుడు దేవుడు ఏం చేశాడంటే, మళ్ళీ గాలి పంపించాడు, భయంకరమైన
దేవుడు చెట్టు లాంటి వాడు. చెట్టు దేవుడు కాదు. దేవుడు సూర్యుని లాంటి వాడు. సూర్యుడు దేవుడు కాదు. దేవుడు మేఘం లాంటి వాడు. మేఘం దేవుడు కాదు. ఇప్పుడు దేవుడు ఏంటంటే బుద్ధిహీనం ఇంత సృష్టి నేను నీకోసం చేశాను. సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని, ఆకాశంలోని నదులు, సముద్రాలు ఇవన్నీ నేను చేసినవే. వాటన్నిటిని చూడటం వల్ల నా నిత్య శక్తి, నా దైవత్వం, నా గుణ లక్షణాలు అవి చూసినప్పుడు నీకు అర్థం కాలేదా? అప్పుడు మనిషి ఏం చెప్తాడు? మరి నిరుత్తరుడు. ఇక ఆన్సర్, అయ్యో సారీ నాకు అర్థం కాలేదయ్యా. ఇప్పుడు కొంచెం సేపు అయిన తర్వాత ఇంకొకడు అంటాడు, అయ్యా నీ గురించి నేను ఎప్పుడు వెళ్ళలేదయ్యా. సరే నా గురించి వెళ్ళలేదు, నువ్వు నీ లోపల మనస్సాక్షి అనేవాడు అన్నాడా? మాట చూడండి, 2వ అధ్యాయం రోమపత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసేట వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను. ధర్మశాస్త్రము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఇది కూడా మీకు అర్థమయ్యేలాగా చెప్తాను, వినండి జాగ్రత్తగా. లోపల ఉన్న మనస్సాక్షి ఉన్నాడే, ఆయన కూడా దేవుని యొక్క మెసెంజర్ అన్నమాట. ఒకవేళ నువ్వు సృష్టిని చూసి దేవుడిని నమ్మకపోయావు, మనస్సాక్షిని చూసి దేవుడు ఉన్నాడని భయపడాలిగా. కాబట్టి ఒక మానవుడు చెప్పే సాగులు నీ గురించి నాకు తెలియదు అంటే బయట ప్రపంచాన్ని చూసి తెలుసుకోవాలి. ఒకవేళ బయట సృష్టిని చూసి నువ్వు తెలుసుకోకపోతే ఈ లోపల ఉన్న మనస్సాక్షిని అనే ప్రపంచాన్ని, లోపల ప్రపంచాన్ని చూసైనా నువ్వు దేవుడిని తెలుసుకోవాలి. ఈ రెండింటిని చూసి, ఈ రెండింటిని తెలిసి దేవునికి విరుద్ధంగా జీవిస్తే వాడి మీద దేవుని ఉగ్రత ఉంది. అందుకని బయట చూసి లోపల చూసి ఎంతమంది దేవుని తెలుసుకున్నారు? రామపత్రికలో జడ్జిలాగా కూర్చున్న దేవుడు ఏం చేస్తాడో, ఒక్కడును లేడు, నీతిమంతుడే లేదు, తెలుసుకున్నాడు ఒక్కడు వాడు. అయ్యో ఒక్కడు కూడా తెలుసుకోలేదా? దేవుడి వైపు ఒక్కడు కూడా తిరగలేదా? దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక అందరూ ఏకముగా చెడిపోయి పాపము చేసి పాపము వలన వచ్చే జీతమైన మరణంలో చచ్చి ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మానవుడికి ఎవరు సహాయం చేస్తారు? ఎవరు సహాయం చేస్తారంటే, ఇప్పుడు పౌలు భక్తులు అంటాడు జస్టిఫికేషన్ అంటారు. ఇలా అందరూ చెడిపోయారు, ఎవరూ బాగుపడలేదు. మరి ఇప్పుడు దేవుడే ఒక అద్భుతమైన కార్యాన్ని చేస్తున్నాడు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచితే కృప ద్వారా నువ్వు రక్షించబడతావు. కృప అంటే దేవుడి వైపు నుంచి చెయ్యి అన్నమాట. కృప అంటే విశ్వాసం అంటే మానవుడి వైపు నుంచి చెయ్యి. అర్థమైంది నేను చెప్పిన మాట? కృప చేత విశ్వసించుట ద్వారా మీరు రక్షించబడ్డారు అంటే దాని అర్థం ఏంటంటే పై నుంచి దేవుడు ఒక చెయ్యి అందిస్తాడు. మునిగిపోతాం అంటే మునిగిపోతున్నట్టు ఏం చేయాలా? అయ్యా రక్షించాలి, కింద నుంచి చెయ్యి అందించాలి. అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారంలో నుండి ఆయన కృప, మానవుడు తన ఇష్టపూర్వకంగా చెయ్యి అందించే విశ్వాసం, ఈ రెండు కలిస్తే రక్షణ. దీన్ని జస్టిఫికేషన్ బై ఫెయిత్ అంటే నీతిమంతులంగా తీర్చబడతాం. నీతిమంతులంగా తీర్చబడిన మనము నిజానికి నీతిమంతులేనా? అయ్యా నిజంగా నీతిమంతులేనా? మంచోడమేనా? నీతిమంతులు అంటే మంచోడు, ఈ మీద కేసేమీ లేదు. నీతిమంతులు అంటే బైబిల్ పరిభాషలో రోమపత్రిక ప్రకారం ఏంటంటే, ఇప్పుడు వీడు ముద్దాయి స్థానంలో ఉన్నాడు కదా దేవుడి ముందు, జడ్జి గారి ముందు ముద్దాయి ఫోన్లో నిలబడ్డాడు కదా. నీతిమంతులు అంటే వీడి మీద కేసే లేదు, కొట్టేయండి, ఈ ముద్దాయి స్థానంలో తెచ్చి ఫ్రీగా బయటకు వదిలేయండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు చేస్తున్న వారికి అది దాని అర్థం. నీతిమంతుడు అంటే నో క్రైమ్, నో క్లెయిమ్, వీడి మీద కేసు లేదు, పంపించేయండి, దేవుడు పంపించేస్తాడు. నువ్వు దేవుడి దగ్గర నుంచి కేసు లేకుండా వెళ్ళిపోవడం నువ్వేం చేసావు? డబ్బులు పే చేసావు.
కేసు నీ మీద నుంచి కొట్టేయడానికి నువ్వేమన్నా చేసావా? మనమే చేయలేదు, కానీ యేసు క్రీస్తు ప్రభు వారి మీద మన అపరాధాలన్నీ మోపి మనం కట్టాల్సిన జామీను డబ్బులు ఆయన తన రక్తం పెట్టి శరీరాన్ని పెట్టి అమూల్యమైన వస్తువులతో మనల్ని కొని బయట తెచ్చాడు. అందుకనే మనం ఈ రోజున నీతిమంతులు, పరిశుద్ధులు, దేవుని పిల్లలు, రాజులు, యాజకులు అనే గొప్ప గొప్ప బిరుదులతో పిలవబడుతున్నాం. నిజంగా నీతిమంతులేనా మీరు? కాదు. నిజంగా మనం పరిశుద్ధులేనా? కాదు. యేసు క్రీస్తు ప్రభు వారి వలన ఆయన వెనక, ఆయన మీద, ఆయన వెనక దాక్కుని ఉండటం వల్ల మనం నీతిమంతులమయ్యాం. నిజంగా మంచోడు కదా. తాజ్ హోటల్ మీద కష్టమైన వాడు అటాక్ చేశారు కదా, గుర్తుందా మీకు? తాజ్ హోటల్ మీద టెర్రరిస్ట్ అటాక్ అయ్యింది. ఆ తాజ్ హోటల్లో అందరూ ఇష్టం వచ్చినట్టుగా కాల్ చేస్తూ ఉన్నారు. రూమ్స్ కాలుస్తూ ఉంటే, గన్ పెట్టి కాలుస్తూ ఉంటే, ఒక రూమ్ లో ఒక అమెరికన్ జర్నలిస్ట్ బతికాడు. అందరూ చచ్చిపోయారు. వాడు బతికిన తర్వాత ఆయన అడిగారు, ఈ రూమ్ లో ఇండిస్క్రిమినేటరీ ఫైల్ అంటే వాడు చూడకుండా కాల్చేస్తూ ఉంటారు, కాలుస్తూ ఉంటే మనం వెంట బతుకుగా అని అడిగారు. వాడు ఏం చెప్పాడు తెలుసా? సార్, నేను కూడా ఆ కాలుపులో ఉన్నాను. ఒకరిని కాల్చగానే కింద పడ్డాడు, ఇంకొకటి పడ్డాడు. ఆనంలో నేను కూడా పడున్నాను. నా మీద నుంచి, నా పైన పడిన వాళ్ళ మృతదేహాల నుంచి రక్తం రాకుండా ఉంది. నా మీద నుంచి రక్తం పోతా ఉంది. నేను మౌనంగా పడున్నాను. టెర్రరిస్ట్ ఒకటి వచ్చి చూస్తున్నాడంట, ఎవరైనా బతుకున్నాడో చూస్తూ ఉంటే, ఈ పైన ఉన్నారు చచ్చిపోయిన డెడ్ బాడీస్ ఉన్నాయి. వాళ్ళ మీద నుంచి రక్తం కాదు. ఈ కింద ఉన్నారు చచ్చిపోయిన ఈ మధ్యలో ఉన్నాడు. అక్కడ చెప్పాడు, పైన చచ్చిపోయిన రక్తం నా మీద నుంచి అంతా నన్ను కాపాడింది సార్. అప్పుడు మీకు అంశం, సారాంశం అర్థమైందా? యేసు క్రీస్తు ప్రభు వారి రక్తధారలు. ఈ బతికే ఉన్నాడు, ఈ మంచోడు కాదు, ఈ కూడా చంపేయాలి అని వినండి. మనం కూడా అంతా చచ్చిపోవాలి, మనం కూడా నరకంలో పడాలి, మనల్ని కూడా నిత్యమైన నాశనానికి పోవాలి. కానీ ఒక ఆయన రక్తం మన మీద నుంచి ప్రవహించింది. దేవుడు మన వైపు చూసినప్పుడు మనం కూడా శిక్షించబడినట్లుగానే ఆయన చూస్తున్నాడు. మన అపరాధాన్ని కొట్టేశాడు, మన దోషాన్ని కొట్టేశాడు. యేసు ప్రభు వారిలో మనకి నిత్య జీవాన్ని ప్రసాదించాడు. దీన్నే నీతిమంతులు అంటారు, జస్టిఫికేషన్ అంటారు. ఈ నీతిమంతులుగా చేయబడిన విశ్వాసి ప్రతిదినం మారాలి, ప్రతిదినం జీవించాలి, ప్రతిదినం నూతనమైన స్వభావంలో ఎదగాలి. దానిని శాంటిఫికేషన్ అంటారు, అంటే పవిత్రీకరించబడటం. చాలా సంఘాల్లో, చాలా మంది విశ్వాసుల జీవితాలలో, చాలా మంది దైవ సేవకుల జీవితాల్లో ఈ ప్రక్రియ జరగడం లేదు. ఏ ప్రక్రియ? పరిశుద్ధపరచబడటం. నీతిమంతులుగా చేయబడ్డాం, రక్షించబడ్డాం. కానీ మనస్సు మారే ప్రక్రియను చూడండి, ఇది జరగక. పవిత్రపరచబడటం అనే ప్రక్రియను చూడండి, ఇది జరగక. మనం అనుకుంటున్నాం, ఇక నేను రక్షించబడ్డాను, నా పని అయిపోయింది. కాదండి. రక్షించబడిన ప్రతి విశ్వాసి రూపాంతరం చెందాలి. ప్రభు నమ్ముతున్నాక ఎంతమంది కుల వ్యవస్థను నమ్ముతారు? కులం, ఫలానా కులం, ఫలానా కులం, ఫలానా కులం, ఎంతమంది నమ్ముతున్నారు? ఏం మాట్లాడలేదు, ఎవరు నమ్మట్లేదా? ఒక ఆయన తాటికాయలో నుంచి పుట్టాడంట. ఎవరు? ఒక వ్యక్తి తాటికాయలో నుంచి పుట్టాడు. ఇంకొక వ్యక్తి గుమ్మడికాయలో నుంచి పుట్టాడు. ఇంకొక ఆయన కొబ్బరికాయలో నుంచి పుట్టాడు. ఇంకొక ఆయన క్రింద పండేటటువంటి పుచ్చకాయల నుంచి పుట్టాడు. ఎవరు గొప్పడు? తాటికాయల నుంచి పుట్టిన ఆయన, కొబ్బరికాయల నుంచి పుట్టిన ఆయన, గుమ్మడికాయల నుంచి పుట్టిన ఆయన, పుచ్చకాయల నుంచి పుట్టిన ఆయన. ఎందుకని?
బెండకాయ నుంచి కానీ ఎవరన్నా పోతారా అని మీరు ఒక్కడికి డౌట్ మీరందరూ ఏదో ఆన్సర్ చెప్పారు. అసలు ఎవరు పోతాడు బెండకాయల నుంచి, పుచ్చకాయల నుంచి ఎవరు పోతాడు? అయ్యా వింటున్నా మాటలు. ఒకడు కళ్ళ నుంచి పుట్టాడు, ఒకడు భుజాల నుంచి పుట్టాడు, ఒకడు తొడల నుంచి పుట్టాడు, ఒకడు కింద కాళ్ళ నుంచి పుట్టాడు. అందరూ కొట్టుకుంటున్నారు. ఒక్కడికి కూడా డౌట్ రావట్లేదు. కానీ కళ్ళ నుంచి ఎవరికి పోతాడా? విశ్వాసుల మనస్సు మారాలి. చాలా సందర్భాల్లో మా వైపు గుంటూరు జిల్లా ప్రాంతాల్లో ఒక వర్గానికి సంబంధించిన సంఘాలు, యాదవుల సంఘం ఒకటి, రెడ్డి సంఘం ఒకటి, మారిందా మనసు? రూపాంతరం చెందాలి. దీన్నే శాంక్టిఫికేషన్ అంటారు, పవిత్రీకరించబడటం. ప్రభువుని నమ్మక ముందు కొన్ని ఆచారాలు మనం నమ్మాం, ముహూర్తాలు అని కూడా ఈరోజు మధ్యాహ్నం చెప్తా ఉన్నారు. పొద్దున కొన్ని ఆచారాలు మనం నమ్మాం, అది నిజమనుకున్నాం. ప్రభు నమ్మక ముందు ప్రభు నమ్ముకున్నాం, వెంటనే పోవు, రూపాంతరం చెందాలి. రూపాంతరం చెందాలి. మనస్సు మారాలి. అన్యాయం ఏదో, న్యాయం ఏదో, మంచేదో, చెడేదో, ఏది యోగ్యమో, ఏది అయోగ్యమో, ఏది మంచిదో, ఏది మంచిది కాదో ఎవరికి అర్థం కావాలి? మనసుకు అర్థం కావాలి. ఎప్పుడు అర్థమైంది? మనస్సు రూపాంతరం చెందినప్పుడు. విశ్వాసుల మనసులో రూపాంతరం చెందడం లేదు. అందుకని ఇక్కడ భక్తైన పౌలు అంటున్నాడు, దీన్ని శాంక్టిఫికేషన్, ఇది ప్రతిరోజు జరగాలి మనలో. జస్టిఫికేషన్ ఒకరోజే, నీతిమంతులుగా చేయబడటం ఒకే రోజు జరిగింది. పవిత్రీకరించబడటం ప్రతిరోజు జరిగింది. గ్లోరిఫికేషన్, మహిమపరచబడతాం. ప్రభు వచ్చినప్పుడు మహిమపరచబడతాం. ఇవన్నీ జరిగితే మీ జీవితంలో అప్లికేషన్ అంటాడు, అన్వయింపు. మరి దేవుడు నీకోసం ఇంత ఖర్చు పెడితే, దేవుడు నీకోసం ఇంత డబ్బులు పెడితే, నీ జీవితాన్ని, నీ శరీరాన్ని ఆయన బలిపీఠం మీద పెట్టాలి. ఎలా పెడతాం బలిపీఠం మీద? ఇక ఏమన్నా చూడండి, 12వ అధ్యాయం రోమపత్రిక 1వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఎలా సమర్పిస్తారు మన శరీరాలు? మీ శరీరాన్ని దేవుడికి సమర్పిస్తారా? చెప్పండి. సమర్పించలేము. ఇప్పుడు దాని భావం ఎట్లా రాశాడంటే, ఒక గొర్రెను తెచ్చాడు యాజకుడి దగ్గరికి, బలిపీఠం మీద యాజకుడి ముందు పడుకోబెట్టాడు. యాజకుడు ఆ బలిపీఠం మీద ఉన్న గొర్రెలను ఏం చేస్తాడు? వధిస్తాడు. అదేమైపోయింది? దేవుడి కోసం అర్పించేశాడు, బలి అయిపోయింది. సేమ్ అదే విధంగా మీ శరీరాలని దేవుని కొరకు సజీవమైన బలులుగా అర్పించండి. ఆ పోలిక చెప్తున్నాడు. ఎట్లా కదా అర్థం ఏంటి? ఇప్పుడు మీ చెయ్యి ఉంది, ఈ చెయ్యిని ఎక్కడ పెట్టాలన్నమాట? బలిపీఠం మీద పెట్టాలి. మీ కాళ్ళు ఉన్నాయి, మీ శరీరం ఉంది, ఎక్కడ పెట్టాలి? ఎవరి మీద పెట్టాలి? బలిపీఠం మీద పెట్టాలి. ఎలా పెడతాం? దాని అర్థం ఏంటంటే, మీ మనసు ఉందే, వింటదా? మీ మనసు ఉందే, ఈ మనస్సును తెచ్చి సజీవంగానే, బతికొండగానే దేవుని దగ్గర పెట్టి, నీకు ఇచ్చేసానయ్యా, నీకు ఇచ్చేసానయ్యా, ఇందులో వచ్చే ఆలోచనలు ఉన్నాయే నీకు ఇష్టమైనట్టుగా. ఇప్పుడు మనసు ఏం చెప్తే కళ్ళు అది చూస్తాయి, మనసు ఏం చెప్తే నోరు అది కలిగింది, మనసు ఏం చెప్తే శరీరం అలా పనిచేసింది. భక్తుడైన పౌలు అంటాడు, మీ మనసు మారుతా ఉండాలి. ఇట్ షుడ్ కీప్ ఆన్ చేంజింగ్ చేంజింగ్ చేంజింగ్. భక్తుడైన పౌలు చెప్పిన భావం ఏంటంటే, క్రీస్తు స్వరూప్యంలోనికి మనం మార్చబడ్డాం. నేను కూడా కొంచెం లావయ్యాను, పొట్ట వచ్చింది కాబట్టి వాకింగ్ చేస్తాను. ఒకవేళ సహోదరులు చాలా మంది లావుగా ఉన్నవాడు ఏం చేస్తాను? ఎక్సర్సైజ్ చేస్తాం లేదా? సన్నగా వాళ్ళ మంచిగా చూడటానికి మనిషి కనపడాలి అనుకుంటారు కదా. అలా అనుకోవడంలో తప్పు లేదు. ఒక సహోదరి కదా,
ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా అడిగిందయ్యా, నేను చాలా బాగు చేశాను, నేను సన్నగా అవ్వాలి, నాకు కొంచెం మందులు ఎక్కువ. డాక్టర్ గారు ఏం చేస్తాడమ్మా, మంచి మందులు రాసిచ్చాడు. రాసిస్తే ఆ మందులు వారం రోజులు వాడి రమ్మా అన్నాడు. వారం రోజులు వాడి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వచ్చి ఏం చెప్పిందో తెలుసా, ఏం డాక్టర్ అయ్యా, అసలు మందులు పనే చేయలేదు, నాకు ఒక్క ఇంచు కూడా నేను తప్పలేదు అని. డాక్టర్ గారు అన్నాడంట, సరే మందులు మార్చిద్దామని మందులు మార్చిచ్చాడంట. మరొక వారం వాడుతున్నాడు, అయినా ఏం మార్పు లేదు. డాక్టర్ గారు అర్థమైంది. నెక్స్ట్ డే డాక్టర్ గారు చెప్పాడంటమ్మా, అమ్మ నువ్వు నా దగ్గరికి మరోసారి వచ్చేటప్పుడు నీ సైజులో ఉండే ఒక మంచి అద్దం తీసుకురా. ఏదన్నాడు, ఏదమ్మా అద్దం, మిర్రర్ అద్దం ఇంట్లో ఉందా, అందరూ అద్దం తెచ్చుకున్నాను. పెద్ద అద్దం ఏమంటుంది, ఈవెన్ డాక్టర్ బాబు ఎవరైనా వచ్చేటప్పుడు బ్లడ్ టెస్ట్ చేసుకురా, ల్యాబ్ టెస్ట్ చేసుకురా, స్కానింగ్ చేసుకురామంటారు, కానీ ఏమన్నాడు, మిర్రర్ అద్దం తెమ్మన్నాడు. తెచ్చింది. అద్దాన్ని డాక్టర్ గారు లోపలికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఆమె బయట కూర్చోబెట్టాడు. గంట సేపు అయిపోయింది రావట్లా. 2 గంటలు అయిపోయింది డాక్టర్ గారు బయటకు రావట్లా. ఈమె వెళ్ళి డోర్ కొట్టిందంట. డోర్ కొట్టే డాక్టర్ గారు నెమ్మది వచ్చాడు. వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఆ అద్దం మీద ఒక అందమైన అమ్మాయి బొమ్మ వేశారు. ఎవరు బొమ్మ? సన్నగా ఉండే ఒక అందమైన బొమ్మ గీశాడు. అమ్మాయి బొమ్మ గీసి ఏమో చేతిలో పెట్టేవాడమ్మా, ఈ అద్దం ఇంటికి తీసుకో, రోజు ఈ అద్దం ముందు నిలబడి ప్రతిరోజు పొద్దున్నే ఆ అద్దం మీద ఉన్న బొమ్మ నువ్వు ఒకే రకంగా ఉన్నారో లేదో చూసుకో. ఒకవేళ చెయ్యి దగ్గర ఆ బొమ్మకి తగ్గట్టుగా నీ చెయ్యి లేదనుకో, కొంచెం లావుగా కనిపిస్తాను, అప్పుడు ఆ చెయ్యి దగ్గర ఏం చేయాలా, ఎక్సర్సైజ్ చేయి. చెయ్యి దగ్గర ఏం చేయాలమ్మా, ఎక్సర్సైజ్ చేయి. కాలు దగ్గర లేదనుకోండి, కాలు దగ్గర, చెవి దగ్గర లేకపోతే చెవి ఎక్సర్సైజ్ చేయి. డాక్టర్ చెప్పాడంట, నువ్వు రోజు గంట సేపు నీ అద్దం ముందు నిలబడి నీ శరీరం ఆ బొమ్మ కలిసేంత దాకా 6 నెలల దాకా నా దగ్గరికి రావాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఏమో బాబు ఇంటికి తీసుకెళ్ళి నిజమైన బొమ్మ అద్దం ముందు నిలబడి రోజు కష్టపడుతుందంట. 3 నెలలు పోయిన తర్వాత ఏం అర్థమైందంట, కొంచెం ఆ బొమ్మ ఈమె దగ్గరగా ఉన్నారనిపించింది. 6 నెలలు పోయిన తర్వాత ఈమెకు అర్థమైంది, ఆ బొమ్మ మీద, ఆ అద్దం మీద ఉన్న బొమ్మ ఈమె ఇంకా దగ్గరగా అయ్యారు. సంవత్సరం పాటు తర్వాత ఈమెకు అర్థమైంది, ఆ అద్దం మీద ఉన్న బొమ్మ ఈమె ఆల్మోస్ట్ దగ్గరగా వచ్చేసింది. ఏదో వాక్యం అని అద్దం మీద ఒక అందమైన పర్ఫెక్ట్ రూపం ఉంది. ఎవరైనా క్రీస్తు ప్రభువు వారి స్వరూపం నిలబడుతున్నారు. మరి వారు ప్రార్థించుచుండగా, యేసయ్య ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారిపోయింది. ఆయన ప్రార్థించుచుండగా ఆ భక్తుల జీవితాలు మార్చబడ్డాయి. అపోస్తలుల కార్యాల గ్రంథంలో విశ్వాసుల జీవితాలు రూపాంతరం చెందడానికి గల కారణం ఏంటంటే వారు ప్రార్థించుచుండగా. వినండి దేవుని పిల్లలారా, మీ జీవితం, నా జీవితం మార్పు చెందాలంటే ఒకే ఒక సాధనం, ప్రార్థన. చేస్తున్నారా మరి? నేను ఇలా అడుగుతా, ఎక్కడికి వెళ్ళా చెప్తాను, ఇలా అడుగుతాను. మీరు చేయకూడదు, నాకు చెప్పక్కర్లేదు. రోజు, ప్రతిరోజు మానగంట, పావు గంట, 15 నిమిషాలు ప్రార్థన చేసేవాడు ఉన్నారంట. 15 నిమిషాలు మానగంట. ఎక్కడైనా అనారోగ్యాలు కాదు, సాధారణంగా అలవాటు పడ్డారు. అర్ధగంట, గంట. ఒకసారి నేను చిన్న వయసులో నుంచి పప్పులో ఎదిగాను. సండే స్కూల్లో నేను చెప్పేవాడిని. విజయవాడ పప్పులో ఒక కుటుంబాన్ని విజిట్ చేయడానికి వెళ్ళాను. ఆ కుటుంబంలో పైన వాళ్ళు ఇల్లు ఉంటారు, 3వ అంతస్తు. ఆ పైన ఇల్లు కట్టుకుంటున్నారు. ఆ 3వ అంతస్తులో ఒక చిన్న ఆ ఇంట్లో నన్ను ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళారు. ప్రార్థన చేసిన
ఇంట్లో పని జరుగుతుందని, కింద రెండింటిలో అద్దెకిచ్చారని, మధ్య ఇంట్లో ఈ కుర్రోడికి అనుకూలంగా లేదని చదువుకుంటున్నాడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఎక్కడ ప్రార్థన చేస్తాడు? మేడ మీద 3వ అంతస్తులో పని జరుగుతున్న పక్కన స్థలంలో మోకరించి ప్రార్థన చేస్తాడు. పెద్ద ఉద్యోగాలు చేస్తాడు. మరొక స్థలంలో నేను సేవకు వెళ్ళాను, ప్రకాశం జిల్లాలోని. మమ్మల్ని వచ్చినటువంటి కుటుంబంలో ఎదురుగా, బిల్డింగ్ మీద ఎదురుగా ఇలాంటి సమ్మర్లోని మెట్ట మధ్యాహ్నం పేట ఒక ట్యాంక్ క్రింద ఒక యంగ్ గర్ల్ యవనస్తురాలు కూర్చొని, నేను మమ్మల్ని పెట్టిన ఇంట్లో అక్కడ ఏంటి ఎండలో కూర్చొని అమ్మాయి అమ్మాయిని పరిచయం చేస్తాని, అమ్మాయికి ఇక్కడ పేరు వేసి చేయి, ఆ అమ్మాయి కూడా చేయి. నేను ఏంటి మాట రావాలి, లేదు అమ్మాయి ఇంజనీరింగ్ చదువుతుంది, మాట వస్తాయి, చాలా తెలియగలది, రేడి ఎండలో ట్యాంక్ కూర్చుంది, వాటర్ ట్యాంక్. మమ్మల్ని తీసుకుని వెళ్ళిన కుటుంబీకులు చెప్తున్నారు, ఆ ఎదురుగా ఇల్లు అమ్మాయి ముస్లిం, వాళ్ళ ఇంట్లో అమ్మాయి ఒక్కటే ప్రోగ్రాం అవుతుంది, కాలేజీలో ప్రోగ్రాం అవుతుంది, ఇంట్లో బైబిల్ చదువుతుందని బాగా కొట్టారు, వెనక్కి వదిలేశారు, బాత్రూంలో చదువుకునేది, ప్రార్థన చేసుకునేది, శవర్ కింద నిలబడి ప్రార్థన చేసుకునేది, అక్కడ కూడా కుదరట్లేదని ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని, వాళ్ళని కూడా ఎదిరిస్తుందని ఇంట్లో వాళ్ళకి పెడతారని ఇష్టం. పైకి వెళ్ళి ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి పైన ప్రార్థన చేసుకుని ఇంట్లో చేయాలన్నారంట. అందుకని అమ్మాయి పెట్ట మధ్యాహ్నం అందరూ పడుతున్న తర్వాత ట్యాంక్ క్రింద నీడలో కూర్చొని ప్రార్థన చేస్తుంది. అమ్మ నేను అడుగుతున్నాను, మీ ఇంట్లో, మా ఇంట్లో, మన ఇంట్లో అలాంటి ఇబ్బంది ఉందా? వారు ప్రార్థించుచుండగా వారి ముఖము అపొస్తలుల కార్యాల గ్రంథంలో వారు ప్రార్థన చేయుచుండగా దేవుని పిల్లల మనస్సులు రూపాంతరం చెందుతాయి. ఓకే, గుడ్, నైస్. కాబట్టి రెండవ మాట మనం చూద్దాం, చూడండి. వాళ్ళు ప్రార్థించుచుండగా జరిగేటటువంటి ఇంకొక అనుభవం మనం చూద్దాం. వాళ్ళు ప్రార్థన చేస్తుండగా జరిగే ఇంకొక మేలు మనం ఇక్కడే చూసాం కదా. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం. అపొస్తలుల కార్యాల గ్రంథం 10వ అధ్యాయం 11:5 10లో కూడా మనం చదివాము. ఆత్మ పరవశుడై ప్రార్థన చేస్తున్నాడు మేడ మీదకి. 11వ అధ్యాయం 5 చూడండి. నేను యొప్పే పట్టణంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనైతిని, అప్పుడు ఒక దర్శనము నాకు కలిగెను. ఆ దర్శనం ఏంటో మీకు తెలుసు, నేను ఫాస్ట్ గా చెప్తాను. నెంబర్ 2, మొదటిది ప్రార్థించుచుండగా మన మనస్సులు మారి రూపాంతరం చెందుతాం. ఒకటి, అదొక ఆశీర్వాదం. రెండవ అనుభవం, అపొస్తలుల కార్యాల గ్రంథంలో దేవుని పిల్లలు ప్రార్థించుచుండగా వాళ్ళకు కలిగినటువంటి ఇంకొక ఆశీర్వాదం ఏంటంటే దైవ ప్రత్యక్షతలను పొందారు, దేవుని దర్శనాలను పొందారు. దర్శనం అంటే పగలు కనిపించేది, కళ అంటే రాత్రులు నిద్రలో చూసేది. మరి ఈ రోజుల్లో దర్శనాలు ఉన్నాయా? లేదు. ఎందుకు లేదు? చాలా మంది దర్శనం కలిసి మాట్లాడారు కదా. సరే, దాని గురించి అర్థం అవడం కోసం ఇలా చెప్తాను. చూడండి, ఇప్పుడు మీరు నాకు మీ పెళ్లికి నన్ను పిలవాలనుకోండి, నన్ను ఎలా పిలుస్తారు? ఈ రోజులో మనం ఒకరికి ఇన్విటేషన్ కార్డ్స్ ఎలా పంపిస్తున్నారు? వాట్సాప్. వెరీ గుడ్, బాగా చెప్పారు, వాట్సాప్. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా పెళ్లికి పిలవాలంటే ఇంటి దగ్గర నుంచి కార్ వేసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ బాక్స్ లో లెటర్ రాసి పోస్ట్ కార్డ్ లో కార్డ్ వేసేవాడు ఎవరు ఉన్నారా? ఎందుకు లేదు? వాట్సాప్ వచ్చిన తర్వాత, మొబైల్ వచ్చిన తర్వాత ఎప్పుడెవరన్నా వెళ్ళి కార్డు మీద రాసి పోస్ట్ చేసి అంత అక్కర్లేదు కదా. సేమ్ అదే విధంగా దర్శనం, కళ ఎప్పుడంటే వాట్సాప్ లేదు. మీకు అర్థం అవుతుంది. వాక్యం అనే మొబైల్, వాక్యం అనే అడ్వాన్స్డ్ యాప్, వాక్యం అనే సంపూర్ణమైన నూతన నిబంధన సంపూర్తిగా వ్రాయబడనంత వరకు దర్శనాలు, కళలు, అద్భుతాలు, భాషలు, వీటన్నిటి ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ఎందుకు? వాట్సాప్ లేనప్పుడు. వాట్సాప్ అంటే అడ్వాన్స్డ్ వే ఆఫ్
గాడ్ స్పీచ్. దేవుడు అడ్వాన్స్డ్ వేలో వాక్యం ద్వారా మాట్లాడగలిగే పద్ధతి లేదు కాబట్టి దేవుడు అట్లా మాట్లాడాడు కలవల ద్వారా. ఇప్పుడు వాక్యం వచ్చిన తర్వాత పోస్ట్ కార్డులు లేవు, లెటర్లు లేవు, స్టాంపులు లేవు, ఒక వ్యక్తిని పిలవడానికి ఇంటికి వెళ్ళే అవసరం లేదు. సేమ్ అదే విధంగా దేవుని వాక్యము సంపూర్ణమైన రీతిలో లేనంత వరకు దర్శనాలు, కళలు, తర్వాత అద్భుతాలు, భాషలు, ఆశ్చర్యాలు, సూచక క్రియలు ఉన్నాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్ లేదు, మనకి 2000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఉన్న విశ్వాసాలు బైబిల్ లేదు. నేను వచ్చా గుంటూరు నుంచి వచ్చి ఒక వాక్యం చెప్పాను. ఇప్పుడు మీరు నన్ను నమ్ముతారా? నేను ఒక మాట చెప్పాను, సహోదరులు ముసుగేసుకోక్కర్లేదు, దేవుడు నాకు చెప్పాడు, నేను మీకు చెప్పాను. మీరు ఫాలో అవుతారా? ఎంత? ఇంకొక ఆయన వచ్చాడు కర్నూలు నుంచి. ఆయన వచ్చి ఇక్కడ నిలబడి దేవుడు నాకు చెప్పాడు సహోదరులు అందరూ ముసుగేసుకోవాలని దైవ నియమం అని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పింది నమ్ముతారా? నేను చెప్పింది నమ్ముతారా? ఆయనేమో కర్నూలు నుంచి వచ్చాడు, నేనేమో గుంటూరు నుంచి వచ్చాడు. నేనేమో ముసుగక్కర్లేదన్నా, ఆయనేమో ముసుగేయాలన్నాడు. మేమిద్దరూ దేవుడి పిల్లలని చెప్తున్నాను. నేను దేవుడి నుంచి చెప్తుంది, ఆయన దేవుడి నుంచి చెప్తుందని చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరు నమ్ముతారు? బైబిల్ లేదు. అసలు క్వశ్చన్ అంతా ఏంటంటే ఇప్పుడు బైబిల్ లేదు అక్కడ, అది సమస్య. బైబిల్ ఉంటే ఈ సమస్య లేదు. అసలు బైబిల్ లేదు. 2000 సంవత్సరాల క్రితం ఇప్పుడు ఎవరు నమ్ముతారు? ఇప్పుడు నేను చెప్పా కదా, మీరు నమ్మాలి. ఆయన కూడా చెప్పాడు, ఆయన కూడా నమ్మాలి. మీకు ప్రశ్న ఏంటంటే, నేను ఒక ప్రవచనం చెప్పాను, రేపు సాయంత్రం కొండపోత వర్షం పడింది అని చెప్పాను. పిడుగులు పడతాయి, కొండపోత వర్షం పడింది అని చెప్పాను. ఏం చెప్పాడు? రేపు సాయంత్రం మంచి ఎండ వచ్చింది, వర్షం పడదని నేను చెప్పాను. మేమిద్దరం చెప్పాను కదా. రేపు ఎవరు చెప్పింది జరిగింది? ఉదాహరణ ఆయనేమో ఫర్ ఎగ్జాంపుల్ రైట్ చెప్పినానికి, అంటే ఎవరు చెప్పింది జరిగితే, అర్థమైందమ్మా? ఎవరు చెప్పింది జరిగితే ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చాడు. ఎవరు చెప్పింది జరగకపోతే ఆయన దేవుని దగ్గర నుంచి రాలేదు. దాని అర్థం ఏంటంటే, బైబుల్ సంపూర్ణంగా లేనప్పుడు దర్శనం ద్వారా, కళ ద్వారా, అద్భుతాల ద్వారా, ప్రవచనాల ద్వారా దేవుని వాక్యం స్థిరపరచడానికి, దేవుని వాక్యానికి ఎక్స్ట్రా అథారిటీని చేకూర్చడానికి. కాబట్టి ఎవరైతే ప్రవచనం చెప్పి జరిగిందో ఆయనతో దేవుడు మాట్లాడాడు అని రుజువు, సూచన, నిదర్శనం. ఎవరు చెప్పిందైతే జరగదో, ఎవరి ప్రవచనం అయితే నెరవేరదో ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడలేదు, వాడు సొంతగా చెప్తున్నాడు అని అర్థం. కాబట్టి క్రొత్త నిబంధనలో అపోస్తలుల యుగంలో దర్శనాలు, కళల ద్వారా వాక్యము పూర్తిగా లేదు కాబట్టి వచ్చాయి. కానీ ప్రకటన గ్రంథాన్ని రాసిన తర్వాత ముద్ర వేయి, ఇందులో ఏమి జోడించవద్దు, యాడ్ చేయొద్దు, డిలీట్ చేయొద్దు అని దేవుడు చెప్పిన తర్వాత దర్శనాలకి, కళలకి, ప్రవచనాలకి, అద్భుతాలకి, సూచక క్రియలకి అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ప్రవచనం చెప్తాను, అద్భుతం చేస్తాను, కళ వచ్చింది, దర్శనం వచ్చిందంటే ఈ రోజుల్లో పోస్ట్ కార్డులో, లెటర్ బాక్స్ లో వేయడానికి వెళ్ళిన వాళ్ళతో సమానం. దాని అర్థం అంటే అవుట్డేటెడ్ మినిస్ట్రీ, ఓల్డ్ మినిస్ట్రీ, జరిగిపోయినటువంటి ప్రాసెస్ అది. ఈ రోజుల్లో మనకి వాట్సాప్ వచ్చినట్టుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ లాగా దేవుని వాక్యం అనే యాప్ అంటే మళ్ళీ మొబైల్
ఉన్నాయి కానీ అసలు దేవుని వాక్యం నుంచి మనకు ఏం చెప్తున్నాడని ఒకరికి తెలియదు. అంతకు ముందు ఒక 15-20 సంవత్సరాల క్రితం మొబైల్ లేదు, యాప్ లేదు, యూట్యూబ్ లేదు, పుస్తకాలు లేవు. దైవ సేవకులు వాక్యం చెప్తూ ఉంటే, దైవ సిద్ధాంతాలు బోధిస్తూ ఉంటే ఎక్కడి నుంచి తెలిసేవాడికి? రాజారావు గారు ఉన్నారు, 4వ తరగతి చదివాడు. ఆయన 66 గ్రంథాల మీద 66 పుస్తకాలు వ్యాఖ్యానాలు రాశాడు. ఆయన ఎక్కడ నేర్చుకున్నాడు? దశానంద గారు ఉన్నారు, కళ్ళు లేదు, ఎక్కడ నేర్చుకున్నాడు? ఎక్కడ చదివాడు? ఏ యూట్యూబ్ చూశాడు? ఎక్కడ బైబిల్ కాలేజ్ వెళ్ళాడు? నాకు గుర్తుంది, ఆ ఇద్దరిని నేను కూడా చూశాను. పొద్దున్నే మోకాళ్ళు వేసి పెద్ద బైబిల్ ముందు పెడితే మోకాళ్ళ మీదే ఉంటుంది. వారు ప్రార్థించుచుండగా దైవ ప్రత్యక్షత ఉంటుంది. ఈ రోజున విశ్వాసమైన మనకు వాక్యం అర్థం కావట్లేదు. వాక్యంలో ఉన్న నియమాలు, సిద్ధాంతాలు, సత్యాలు గ్రహింపు కలగట్లేదు. కారణం ఏంటంటే ప్రార్థన చేసే అనుభవం తగ్గిపోయింది. 2 ఆశీర్వాదాలు చెప్పారు. 1, ప్రార్థించుచుండగా రూపాంతరం చెందుతాం. 2, ప్రార్థించుచుండగా మన జీవితంలో దైవ ప్రత్యక్షతలను అర్థం చేసుకుంటాం, దేవుని చిత్తాన్ని గ్రహిస్తాం. 3, ప్రార్థన చేయుచుండగా ఏం జరుగుతుందో చూద్దాం. చూడండి 12వ అధ్యాయం చూడండి. అపోస్తలుల కార్యాల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనం చూడండి. 12:5 పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తా ఉంటే చెరసాలలు గ్రద్దలైపోయి, ప్రార్థన చేస్తూ ఉంటే లోకలు పగిలిపోయి, ప్రార్థన చేస్తూ ఉంటే హేరోదు పడిపోయాడు. ప్రార్థన చేస్తూ ఉండగా ఏం జరిగిందంట? చెరసాల తెరిచిపోయింది. వినండి, ఈ రోజున మీ జీవితంలో, నా జీవితంలో ఎవరినన్నా అడిగామనుకోండి, అయ్యా బాగున్నారా అంటే ఏం చెప్తారు? 2 సమస్యలు చెప్తారు. ఏంటమ్మా 2 సమస్యలు? అయ్యా ఏం బాగుంటాం? ఇంట్లో బాగలేదు, 2 ఒంట్లో బాగలేదు. ఏం బాగలేదమ్మా? ఇంట్లో బాగలేదు, ఒంట్లో బాగలేదు. ఇంట్లో కష్టాలు, ఒంట్లో కష్టాలు, ఇంకేందో ఏం బాగున్నట్టు? చూడండి, ఇక్కడ అపోస్తలుల యుగంలో భక్తులైన పేరుని చెరసాలలో పెట్టారు. యాకోబు కూడా చెరసాలలో పెట్టారు. కొంచెం సేపటికి ముందే, కొన్ని దినాలకు ముందే యాకోబుని చంపించారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, భక్తులైనటువంటి పేరుని అండగా అయిపోయిన తర్వాత చంపించాలని లోపల పెట్టారు. వినండి, పేరుని లోపల పెడితే సంఘం ఏం చేస్తుందో తెలుసా? ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది అంటున్నారు, అన్న మా చర్చి మీద అటాక్ చేశారు, మా సేవకులు కొడుతున్నారు. ఏ రోజు కంటే క్రూరమైనటువంటి లేదు ఇంకా. నీరో కంటే, సీజర్ కైసర్ కంటే క్రూరమైన ఇంకా రాలేదు మన దేశంలో. వేరే జాగ్రత్తగా అలాంటి వాళ్ళ ముందు వారు ప్రార్థించుచుండగా చెరసాల ఓపెన్ అవ్వలేదు. సేవకుడు బయటకు వచ్చాడు. పేతురుని 3 గేట్లు దాటి 3 గేట్లు దాటి 16 మంది సైనికులు కాపలా కాస్తున్నారు. మీరు కావాలా చూడవచ్చు. ఆ కింద ఒక నంబర్ వేసి చెప్పాడు చూడండి. 12వ అధ్యాయంలో ఉన్నారు కదా, 4వ అధ్యాయంలో చతుష్ట్రయములు అంటే ఎంతమంది? 4 × 4 4 4 16 మంది సైనికులు కాపలా కాస్తుంటే పేతురుని దూత వచ్చి చెయ్యి పట్టుకొని ఎక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? నందికొట్కూరు బస్ స్టాండ్ దగ్గర పెట్టాడు. ఎక్కడి నుంచి? చెరసాల నుంచి. నందికొట్కూరు బస్ స్టాండ్ దగ్గర హైవే మీద ఆగాడు. పేతురు అప్పుదా కాకుండా నాకేదో అవసరం అనుకుంటున్నాను అనుకున్నాడు. బస్ స్టాండ్ చూసేటప్పటికి పేతురు పడి తెచ్చుకున్నాడు. అదే ఇది నిజంగానే నేను వెనుక వచ్చింది అని పడి తెచ్చాడు. కళ్ళు తెరిచి నిజమే అని చూసేటప్పటికి ఎక్కడికి వెళ్ళాలా? ఎవరింటికి వెళ్ళాడు చెప్పండి? ఎవరింటికి వెళ్ళాడు? సేవకులు చెప్పాలి.
ప్రార్థించుచు సేవకులను పంపించాడు. సంఘాలలో సేవ పరిచర్య, పట్టణాల్లో సేవ కట్టబడాలంటే వారు ప్రార్థించుచుండగా అంత్యోదయ సంఘం నుంచి పరిచర్య జరగడం మనం చూస్తాం. 4 విషయాలు మీ మనసులో పెట్టుకోండి. 1, ప్రార్థించుచుండగా మన మనస్సు మారి రూపాంతరం చెందుతాం. ప్రార్థించుచుండగా దైవ ప్రత్యక్షతను పొందుకుంటాం. ప్రార్థించుచుండగా చెరసాల లాంటి శ్రమలను జయిస్తాం. ప్రార్థించుచుండగా సేవా